నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు. ప్రత్యేక రైళ్లు బస్సులు సరిపడక చిన్నపిల్లలతో అర్ధరాత్రి అవస్థలు. గన్నవరం విమానాశ్రయంలో నేడు అంతర్జాతీయ టెర్మినల్ ప్రారంభం. విదేశీ విమాన సర్వీసుల రాకపోకలకు మార్గం సుగమం. మిషన్ కాకతీయలో అక్రమాలపై చర్యలకు సిద్ధమైన తెలంగాణ సర్కార్. 13 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు విజిలెన్స్ సిఫార్సు. తెలంగాణ పురపాలికల్లో ఎల్ఈడీ హంగులకు రంగం సిద్ధం. ఉగాది నాటికి రాష్ట్రమంతటా అమర్చేలా ఈఈఎస్ఎల్ సంస్థతో సర్కారు ఒప్పందం. తిరంగాను అవమానించిన అమెజాన్పై కేంద్రం ఆగ్రహం. క్షమాపణ చెప్పకుంటే వీసాలు రద్దు చేస్తామని సుష్మా స్వరాజ్ హెచ్చరిక. రష్యా చైనాపై నిప్పులు చెరిగిన ట్రంప్. అమెరికా సమాచారం దొంగిలిస్తున్నాయని ఆరోపణ. మెక్సికో నుంచి వలసల్ని అడ్డుకునేందుకు గోడ కడతామని పునరుద్ఘాటన. మంచు తుపాను ధాటికి పశ్చిమ దేశాలు అతలాకుతలం. వందలాది రహదారుల మూసివేత. కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటన. సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్తున్న వారితో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే సహా 2 రాష్ట్రాల ఆర్టీసీలు అదనపు సర్వీసులు నడుపుతున్నప్పటికీ సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రయాణ కష్టాలు తొలగించేలా అదనపు సర్వీసులు నడపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సంక్రాంతి కోసం స్వస్థలాలకు వెళ్లేవారితో హైదరాబాద్లోని ప్రయాణ ప్రాంగణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం కోసం హైదరాబాద్కు వచ్చిన వారంతా కుటుంబ సమేతంగా సొంతూళ్లకు వెళుతుండగా రద్దీకి సరిపడా రైళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనపు బోగీలు సైతం ఏర్పాటు చేయలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ నేను తత్కాల్లో బుక్ చేసుకున్నాను, చాలా కష్టపడి దొరికాయి. అది కూడా సీట్లు తగ్గిస్తారు. మామూలుగా ఇప్పుడు 260 ఉంటాయి తత్కాల్లో, నిన్న 130 ఉన్నాయి. మరి ఎందుకు అలా అనేది తెలీదు, బట్ లక్కీగా దొరికాయి సీట్స్ అయితే. ఈ రోజు కూడా స్పెషల్ ట్రైన్ లేవచ్చు కదండి. అసలు ఎట్లా ఉన్నదంటే ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో పిల్లలతో నలిగిపోయి అసలు. ఈ ఆంధ్రజనం అంతా ఎలా వెళ్తారండి? మీరు ఒక బండి వేస్తారు, ఒక బండి మీద ఏం వెళ్తారు? జనం కొట్టు చెప్తున్నారు, నిలబడి నిలబడడానికి కూడా అవకాశం లేదు. ఇంకొక 2-3 రోజులు పండుగ ఉంది కాబట్టి ముందుగా మెలుకొని ఈ ఇబ్బందుల్ని అరికట్టి స్పెషల్ ట్రైన్లని పెడతారని మేము కోరుకుంటున్నాం. సో రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ట్రైన్లు ఇంకా వేస్తే బాగుండు. ఎందుకంటే మేము 4 నెలల ముందు బుక్ చేసుకుంటే మాకు టికెట్లు దొరికాయి. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ ఇబ్బందులు లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ ట్రైన్లు వేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి. ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని అన్ని వసతులు కల్పిస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడిపేందుకు సమాయత్తమయ్యామని అంటున్నారు. ఇప్పటి వరకు 149 సర్వీసులు మేము ఇంట్రడ్యూస్ చేయడం అయింది. ఈ 149 సర్వీసులు ఏంటంటే ఇంక్లూడింగ్ మనకి కొల్లమెల్లేవి, లేకపోతే మనకి సికింద్రాబాద్ నుంచి కాకినాడ, అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి కనెక్ట్ అయ్యేవి, అట్లాగే మహారాష్ట్రను కూడా కనెక్ట్ చేస్తున్న అన్ని ట్రైన్లు కలిపి చేసాం. ఇవి తర్వాత దీంతోపాటు మనకి రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్లు కూడా దానిలో ఉన్న వెయిట్ లిస్ట్ని బట్టి దానికి కూడా అదనపు కోచ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 రాష్ట్రాల ఆర్టీసీలు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వెళ్లేవారి కోసం అధికారులు ఎల్బీనగర్ వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ఎంజీబీఎస్ తరపుకెళ్ళి ఇక్కడ ఎల్బీనగర్లో కౌంటర్ పెట్టినాం సార్. మేము ఇక్కడ నుంచి పాయింట్ మీదకి వెళ్ళి మాకు షెడ్యూల్ బండ్లు రోజు ఒక 150 సర్వీసులు షెడ్యూల్ ఉంటాయి. ఈరోజు స్పెషల్ బండ్లు రిజర్వేషన్ బండ్లు మేము ఒక 300 బస్సుల వరకు పెట్టినాము. అదనంగా మేము ఒక 40 బండ్లు, 45, 50 బండ్లను మేము పిలిపించుకొని స్పెషల్గా విజయవాడ సెక్టర్ నడుపుతున్నాము. అలాగే ఖమ్మము, సత్తుపల్లి, భద్రాచలము, కొత్తగూడెము, మధిర, వైరా ఈ సెక్టర్లో కూడా కొన్ని స్పెషల్ బండ్లు పెట్టి మేము నడుపుతున్నాము. రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి ఏపీకి సుమారుగా 600 సర్వీసులు, ఓపీఆర్ఎస్ 580 సర్వీసులు నడుస్తాయండి. వాటితో పాటు అదనంగా ఈ రోజు 380 సర్వీసులు వేసామండి. రేపైతే సుమారుగా 600 సర్వీసులు ఈక్వల్గా, రెగ్యులర్ సర్వీసులు ఎన్ని ఉన్నాయో అన్ని సర్వీసులు ఈక్వల్గా ప్లాన్ చేసాం. మరో 2 రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశమున్నందున మరిన్ని రైళ్లు, బస్సులు నడపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ శోభ వచ్చింది. సరికొత్తగా ముస్తాబైన ఇంటర్నేషనల్ టెర్మినల్ నేడు ప్రారంభం కానుంది. తద్వారా విదేశీ విమానాల రాకపోకలకు మార్గం సుగమం కానుంది.
గన్నవరం విమానాశ్రయానికి మహర్దశ పట్టింది. ఇన్నాళ్లు సాధారణ దేశీయ స్థాయికే పరిమితమైన గన్నవరం విమానాశ్రయం రూపురేఖలు మారాయి. 162 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటర్నేషనల్ టెర్మినల్ ను మధ్యాహ్నం 12:30కు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. తర్వాత రన్వే పటిష్టీకరణ, విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు, విమానయాన శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. 2 అంతస్తులతో నిర్మించిన అంతర్జాతీయ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గన్నవరం నుంచి రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. ఇప్పటి వరకు 2886 మీటర్లున్న రన్వేను 3360 మీటర్లకు పొడిగించనున్నారు. రన్వే పూర్తయితే కోడ్ ఈ తరహా విమానాల రాకపోకలకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే విమానాశ్రయంలో మరెన్నో సౌకర్యాలు కల్పించనున్నారు. ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్రారంభం తర్వాత విమానాశ్రయం భవిష్యత్తు మారుతుందని ఎయిర్పోర్టు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దుబాయ్, సింగపూర్తో పాటు వివిధ ఆసియా దేశాలకు సర్వీసులు నడపాలని భావిస్తున్నారు. దీన్ని మనం ఇప్పుడు ప్రారంభోత్సవం చేసిన కొద్ది రోజుల్లో దీన్ని కమిషనింగ్ కూడా చేసి మన ప్రయాణికుల ముందు తీసుకురాబోతున్నామని. ముఖ్యంగా సెరమోనీ లాంజ్ గురించి చెప్పాలంటే ఈవెన్ హై లెవెల్ క్యాబినెట్ కమిటీ కానీ, ఫారెన్ డెలిగేట్స్ మీటింగ్ కానీ మన సీఎం గారు చేయబడే విధంగా దీన్ని సెరమోనీ లాంజ్ని కూడా తీర్చిదిద్దడం జరిగిందండి. మన ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు దీన్ని ఒక గ్రీన్ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దడం జరిగిందండి. సుమారు 2 కోట్ల ఖర్చుతో ఫ్రంటల్ ఏరియా అంతా ఒక గ్రీనరీ తీసుకొచ్చామండి. అంతేకాకుండా ఒక గ్రీన్ వాల్ అనేది మనకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందండి. విదేశీ సర్వీసులు పెరిగితే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ప్రజలు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించే కీలక సదస్సుకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదిక కానుంది. ఇందులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన విమానయాన సదస్సు ఇవాళ ప్రారంభం కానుంది. ఫిక్కీతో కలిసి కేంద్రం ఏర్పాటు చేసిన ఈ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించనున్నారు. ఏటీఆర్, ఎంబ్రార్, ఎయిర్ బస్, పవన్ హ్యాండ్స్, బోయింగ్ లాంటి విమాన తయారీ సంస్థలతో పాటు ఎయిర్ ఇండియా వంటి సంస్థలు ఈ సదస్సులో పాల్గొని దేశంలో విమానయాన రంగ అభివృద్ధిపై చర్చించనున్నాయి. ఈ సదస్సుకు అనుబంధంగా కృష్ణా తీరంలోని పున్నమి ఘాట్ వద్ద వైమానిక విన్యాసాలు నిర్వహించనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన విదేశీ టెర్మినల్ కూడా నేడు ప్రారంభం కానుందని గుర్తు చేసిన కలెక్టర్ బాబు, 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జరుగుతున్న ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. 19వ తారీఖు జనవరి 2017 అమరావతి విజయవాడ సంబంధించి ఒక ఇంపార్టెంట్ హిస్టారిక్ డే అన్నమాట. ముఖ్యంగా మన కొత్త ఇంటరిమ్ టెర్మినల్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ విల్ బి ద మెయిన్ గేట్వే టు అమరావతి. దాంతో పాటు ఏవియేషన్ సమిట్ జరుగుతాయి. ఆ ఏవియేషన్ సమిట్ అదే విధంగా ఎయిర్ షో అనేది ఒక పెద్ద కార్యక్రమం అన్నమాట. ఈ రీజియన్ లోనే ఇలాంటి షో దీని ముందు చేయలేదు. మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలకు కారకులైన ఇంజనీర్లు, గుత్తేదారులపై చర్యలకు తెలంగాణ నీటిపారుదల శాఖ సిద్దమవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుంది. చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే నిఘా విభాగానికి వెళ్లినట్లు సమాచారం. మిషన్ కాకతీయ తొలిదశ పనుల్లో మహబూబాబాద్ సహా కొన్ని చోట్ల భారీగా అక్రమాలు జరిగాయి. మట్టి పని చేయకుండానే చేసినట్లుగాను, తక్కువ మట్టి తీసి ఎక్కువ తీసినట్లు రికార్డులు సృష్టించి గుత్తేదారులకు బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపై ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందంతో విచారణ జరిపించగా అక్రమాలు వాస్తవమేనని తేలింది. ఇందుకు సంబంధించి 13 మంది ఇంజనీర్లను బాధ్యులుగా తేల్చింది. వారిలో 12 మందిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని విజిలెన్స్ బృందం సిఫారసు చేసింది. గుత్తేదారుల నుంచి 1.7 కోట్లు తిరిగి రాబట్టడం సహా వారిని నిషేధిత జాబితాలో పెట్టాలని సూచించింది. 19 మంది గుత్తేదారులపై చర్యలకు సిఫారసు చేసింది. ఈ సిఫార్సుల మేరకు త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి వస్తేనే మంచి రోజులు సాధ్యమంటూ ఢిల్లీ జనవేదన సమ్మేళన వేదికగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ పగటికలలు కంటున్నారన్న వెంకయ్య, మంచి రోజులు అంటే యూపీఏ పాలనలోని కుంభకోణాలు, ధరల పెరుగుదలేనా అని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యం చేసి ప్రతి సంస్థను తొక్కిపెట్టారని వెంకయ్య విమర్శించారు. 2019లో అధికారంలోకి వస్తామన్న రాహుల్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన వెంకయ్య 2090 నాటికి కూడా అది సాధ్యపడదని పేర్కొన్నారు. I was also surprised to see the Congress Vice President's reaction. The Congress will come to power in 2019 and then Achhe Din Aayega Bharat Ko. Forget 2019. The Congress will never be able to come back to power in India even by 2090 also. Because people have realized that Congress have not only ruled but also ruined the country. The Congress days means Achhe Din of Congress party means scams, scandals, looting and cheating.
బహుళజాతి సంస్థ అమెజాన్ కెనడా ద్వారం వద్ద కాళ్లు తుడుచుకునే చేపలను భారత జాతీయ పతాకాన్ని పోలి ఉన్న రూపంలో విక్రయించడం పట్ల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా స్పందించారు. అమెజాన్ కెనడా ఆ ఉత్పత్తుల విక్రయాన్ని వెంటనే నిలిపివేసి బేషరతు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే భారత్కు రావాలనుకునే అమెజాన్కు చెందిన ఏ అధికారికి వీసా ఇవ్వబోమని హెచ్చరించిన సుష్మా ఇప్పటికే కలిగి ఉన్న వారి నుంచి వెనక్కి తీసుకుంటామని ట్విట్టర్లో స్పష్టం చేశారు. సుష్మా ఆదేశాల మేరకు కెనడాలోని అమెజాన్ కార్యాలయానికి వెళ్లిన భారత రాయబార అధికారులు త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానంపై నిరసన తెలిపారు. జనవరి నెలలో అప్రమత్తంగా ఉండాలని దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నెల 26న జరగనున్న గణతంత్ర వేడుకలు సహా వేర్వేరు పండుగల వేళ ఉగ్రదాడులు జరగవచ్చనే సమాచారంతో నిఘా వర్గాలు ఈ హెచ్చరికలు జారీ చేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా ఇతర ప్రధాన నగరాలు, ఆయా ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం సహా ప్రశ్నించిన తర్వాతే అనుమతిస్తున్నారు. తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్తో తెలంగాణ పురపాలక శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా తొలి దశలో 30 పురపాలికల్లో ఎల్ఈడీ బల్బులను అమర్చనున్నారు. తద్వారా ఏడాదికి 17 కోట్ల రూపాయలు ఆదా కానున్నాయి. ఉగాది నాటికి దశల వారీగా అన్ని నగరాల్లో వీటిని పూర్తి స్థాయిలో అమరుస్తామని తెలంగాణ పురపాలక శాఖ సంచాలకులు టీకే శ్రీదేవి తెలిపారు. ఈరోజు 30 యుఎల్బీస్ తోటి మనము ఎంఓయూ ఎంటర్ అవుతున్నాము. ఈఎస్ఎల్ కి యుఎల్బీకి మధ్యలో ఒక అగ్రిమెంట్, దానికి మానిటర్ చేయడానికి సిడిఎంఏ కూడా ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఈ రోజు ఎంటర్ అవుతున్నాం. దీంతో ఏంటంటే ఈ 30 యుఎల్బీస్ ఇప్పుడు వెంటనే మనము ఎల్ఈడి రిప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుంది. అలా అయిన తర్వాత ఈ మిగిలిపోయిన యుఎల్బీస్ కి కూడా ఒక 2 phases లో కంప్లీట్ చేస్తాము. ఉగాది కల్లా అన్ని యుఎల్బీస్ లో కూడా మనం ఎనర్జీ ఎఫిషియెంట్ యుఎల్బీస్ గా తీర్చిదిద్దడానికి వీలవుతుంది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. గత ప్రభుత్వాలు 40 ఏళ్లలో 104 సాంఘిక సంక్షేమ పాఠశాలలు మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే 103 పాఠశాలను ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేశారు. సిద్దిపేటలో తెలంగాణ ప్రగతిశీల ఉపాధ్యాయ సమైక్య మొదటి మహాసభలను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించగా ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు తెలంగాణలో ఒక్కో విద్యార్థిపై ఏడాదికి 80,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున మైనారిటీ పాఠశాలను ప్రారంభించినట్లు పేర్కొన్న ఆయన వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా 119 బీసీ సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న మంత్రి విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించాలని వారికి సూచించారు. పేదరికంలో ఉన్నటువంటి పిల్లల్ని మనం ప్రియారిటీ ఇచ్చి వాళ్ళందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే నిజంగా వాళ్ళ జీవితాల్లో మార్పు తేగలుగుతాం. డెఫినెట్గా ఆ కుటుంబం పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవాళ ఏ కార్పొరేట్ స్కూల్ కంటే కూడా తక్కువ లేనంత గొప్పగా అక్కడ అకామిడేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్టాండర్డ్స్ కానీ చాలా అద్భుతంగా వస్తుంది. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రభుత్వ పరంగా మేము ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయులుగా మేము ప్రైవేట్ పాఠశాలల కంటే ఉత్తమమైన ఫలితాలను అందించగలుగుతాం, బెస్ట్ స్టూడెంట్స్ని మేము అందించగలుగుతాం అనేటువంటి విధంగా విద్యా బోధనలో మీరు కూడా కృషి చేయాలి. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, సాంకేతిక రంగాల్లో దేశానికి ఉపయోగపడేలా కొత్త ఒరవడి సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులకు పిలుపునిచ్చారు. కడప జిల్లా ఇడుపులపాయ ఐఐటీలో నిర్వహించిన 2వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల నుంచి వెళ్లి ఎంతో మంది అమెరికాలో స్థిరపడ్డారని గుర్తు చేసిన చంద్రబాబు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో ఇచ్చిన ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. మీరు కూడా ప్రతి ఒక్కదాన్ని ఒక ఛాలెంజ్ చేసి ఆలోచనకు మీరు రావాలి. నూతనమైన ఒరవడికి మీరు శ్రీకారం చుట్టాలి. వినూత్నమైన ఆలోచనలు మీకు రావాలి. ఈరోజు మనందరూ గ్రామీణ ప్రాంతాలు చూసాం. అనేక సమస్యలు ఉన్నాయి. టెక్నాలజీ ఉపయోగించి, సైన్స్ ఉపయోగించి వినూత్నంగా ఏ విధంగా ముందుకు పోతారో దానికి మీరు శ్రీకారం చుట్టాలి.
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. తెలుగుగంగ నీటి అంశంపై చర్చించేందుకు ఆయన విజయవాడ రానున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి మంచినీటి సరఫరా పెంచాలని కోరనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ ప్రాజెక్టు ఒప్పందంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కొంత ఖర్చును భరించాల్సి ఉండగా ఆ ఖర్చులను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చెల్లించలేదు. ఇప్పటికీ ఏపీకి సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా బాకీ ఉంది. ఆ బకాయిలను చెల్లించేందుకు తమిళ సర్కారు అంగీకరించిందని ఏపీ ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ క్రమంలో వీటికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పన్నీరు సెల్వం ఏపీ వస్తున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తమిళనాట ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమరావతి బృహత్తర ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తోందని సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన గుంటూరు జిల్లా కురగళ్లు, నీరుకొండ రైతులకు తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలను పంపిణీ చేసిన ఆయన గత 20 ఏళ్లలో ప్రపంచ రాజధాని నిర్మాణాలన్నింటిలోనూ కజకిస్తాన్ రాజధాని ఆస్తానా గుర్తింపు సాధించిందని తెలిపారు. ఆస్తానా నిర్మాణం కోసం సమీకరణ ద్వారా భూమి తీసుకునేందుకు 6 ఏళ్లు పడితే అమరావతి నిర్మాణం కోసం 2 ఏళ్ల సమయం మాత్రమే పట్టిందని గుర్తు చేశారు. ఇతర రాజధాని నిర్మాణాల అంటే అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోందని శ్రీధర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ నగరం తీసుకున్నా కూడా ఒక చోట నుంచి నివాసం ఉన్న చోట నుంచి పనిచేసే చోటకు వెళ్ళడానికి కనీసం 20-25 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కేవలం 1 కిలోమీటర్లోనే ఇంచుమించుగా అన్ని సదుపాయాలు, అది షాపింగ్ మాల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఐటీ పార్క్ కావచ్చు, ఏదైనా కూడా కేవలం 1 నుంచి 1.5 కిలోమీటర్లోనే మనకు అందుబాటులో ఉండేటట్టు ఈరోజు మొత్తం నగరాన్ని మనం నిర్మించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడి వద్ద ఇటీవల ఆదాయ పన్ను శాఖ గుర్తించిన నల్లధనంతో జగన్కు కూడా సంబంధం ఉందని కేశవ్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఆర్థిక కుంభకోణాలు బయటపడినా వాటి మూలాలు జగన్ సంస్థల్లోనే ఉంటున్నాయన్న ఆయన తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే రైతు భరోసా యాత్రల పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క రోజులో 104 కోట్ల రూపాయల్ని డిపాజిట్ చేశాడు అని చెప్పినటువంటి మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ గారు అయితేనేమి, ఈ 104 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తన పరిశోధనని మొదలుపెట్టి బ్యాంక్ అకౌంట్ ని ఫ్రీజ్ చేసి మూలాల్లోకి వెళ్తే ఫింగోరా ఫింగ్ ఇన్వెస్ట్ అనేటువంటి భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్, డెల్టా ఇలాంటి కంపెనీలు అన్ని కూడా పెట్టుబడులు పెట్టాయి. ఈ మూలాల్ని మరింత అధ్యయనం చేస్తూ వెళ్తే వీటికి ఆది పురుషుడు, మూల పురుషుడు మన జగన్మోహన్ రెడ్డి, మన రాష్ట్రానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జగతి సంస్థలే కూడా ఈ హింగోర్ ఆఫ్ ఇన్వెస్ట్ పెట్టుబడులు పెట్టిందని తేలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల నిర్వహించిన 2011 గ్రూప్ 1 ప్రధాన పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను వెబ్సైట్లో పెడతామని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ ఫలితాలకు సంబంధించి ఫిబ్రవరిలో మౌఖిక పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. సివిల్ వివాదాల్లో తలదూర్చిన రాచకొండ ఏసీపీ రాములు నాయక్పై బదిలీ వేటు పడింది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అప్పగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న రాములు ఇటీవల ఓ సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారు. 2 సబ్ ఇన్స్పెక్టర్ల సహకారంతో నిందితుడికి మద్దతుగా నిలిచి బాధితుడు సంతోష్ రెడ్డిని చితకబాదించారు. ఈ విషయం రాచకొండ పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లగా విచారణ జరిపించి బాధ్యులైన 2 ఎస్ఐలను సస్పెండ్ చేశారు. తాజాగా ఏసీపీ రాములు నాయక్ను సీసీఎస్ విధుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అప్పగించారు. 10 రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవిని అధిష్ఠించబోతున్న డొనాల్డ్ ట్రంప్ రష్యా, చైనాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా ప్రసార మాధ్యమాలతో మాట్లాడిన ట్రంప్ ఈ 2 దేశాలు అమెరికాపై హ్యాకింగ్కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తన వ్యక్తిగత సమాచారం రష్యా వద్ద ఉందన్న వార్తలను తోసిపుచ్చిన ఆయన అమెరికా నిఘా సంస్థల నివేదికలే ఈ ప్రచారానికి కారణం కావచ్చని అన్నారు. అధ్యక్ష పదవి చేపట్టనున్న నేపథ్యంలో తన వ్యాపారాలను కుమారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. అక్రమ వలసల నివారణకు మెక్సికో సరిహద్దు వెంట గోడను నిర్మించి ఆ ఖర్చును వారి నుంచే వసూలు చేస్తామని తెలిపారు. అమెరికా కార్మికులను తొలగించి ఇతర దేశాలకు వెళ్లిపోయే కంపెనీలపై భారీ సరిహద్దు పన్ను విధిస్తామని హెచ్చరించిన ట్రంప్ ఉద్యోగాలను సృష్టించడంలో ప్రపంచంలో తనను మించిన వారు ఉండబోరని వ్యాఖ్యానించారు. తాను అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత 90 రోజుల్లో హ్యాకింగ్ రక్షణ వ్యవస్థపై సరికొత్త నివేదిక తయారు చేస్తానని స్పష్టం చేశారు. As far as hacking, I think it was Russia, but I think we also get hacked by other countries and other people. And I can say that, when we lost 22 million names and everything else that was hacked recently, they didn't make a big deal out of that. That was something that extraordinary. That was probably China. We have much hacking going on.
పలు దేశాల్లో విపరీతంగా కురుస్తోన్న మంచు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. అడుగుల మేర పేరుకుపోతోన్న మంచుతో చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. అమెరికాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు మంచు తుపాను దేశంలోని పశ్చిమ ప్రాంత ప్రజలను వణికిస్తోంది. కొన్ని చోట్ల 15 అడుగుల మేర మంచు పేరుకుపోగా పలు జాతీయ రహదారులను మూసివేశారు. పలు విమాన సర్వీసులు రద్దవగా కొన్నింటిని దారి మళ్లించారు. పెద్ద సంఖ్యలో రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు. విపరీతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో బోస్నియాలోని ఓ కృత్రిమ సరస్సు గడ్డకట్టుకుపోయింది. -26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సరస్సు మంచు ఎడారిని తలపిస్తోంది. మీటర్ల కొద్దీ ఎత్తులో పేరుకుపోయిన మంచు గ్రీసు వాసులను అతలాకుతలం చేస్తోంది. ఇల్లు, కార్లపై పేరుకుపోయిన మంచును తొలగించుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించింది. భారీగా హిమపాతం కారణంగా రొమానియాలో 130 రహదారులను మూసివేశారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, విపరీతంగా కురుస్తోన్న మంచు కారణంగా ఇప్పటి వరకు 69 మందిని మరణించినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి స్వల్పకాలంలో చోటు చేసుకున్న 2 చొరబాటు యత్నాల్లో 2 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. మంగళవారం తెల్లవారుజామున బెతర్ నాలా వద్ద ఉగ్ర కదలికల్ని గమనించిన సైన్యం కాల్పులు జరపగా ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అదే రోజు మధ్యాహ్నం మరో ఉగ్రవాదిని అంతమొందించినట్లు సైన్యం ప్రకటించింది. అక్నూర్ సెక్టార్లో ఉగ్రవాదులపై జరిపిన దాడుల తర్వాత చొరబాటు యత్నాలు పెరిగాయని తెలిపిన సైన్యం ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు ఓ ప్రకటనలో వివరించింది. జల్లికట్టు నిర్వహణకు వీలుగా నిషేధిత జంతువుల జాబితా నుంచి ఎద్దులను తొలగిస్తూ అత్యవసర ఆదేశం జారీ చేయాలని అన్నాడీఎంకే ఎంపీలు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. క్రీడల్లో ఎద్దులను ఉపయోగించకుండా విధించిన నిషేధం వల్ల రాష్ట్ర ప్రజలు అసహనంతో ఉన్నారని ప్రధాని మోదీకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ రాశారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలోని 27 మంది ఆ పార్టీ ఎంపీలు జల్లికట్టు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని కేంద్ర మంత్రి అనిల్ దవే చెప్పిన నేపథ్యంలో కోర్టు తీర్పు వరకు వేచి ఉండటం తప్పని, నిషేధిత జాబితాలో మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తంబిదురై వివరించారు. పశ్చిమ బంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఖరగ్పూర్లో దుండగులు 2 తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఖరగ్పూర్లోని టీఎంసీ కార్యాలయంపై బాంబులతో దాడి చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడిన 5గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో 2 మరణించారు. మరో 3గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వచ్చే నెలలో ఏకకాలంలో 103 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఘట్టాన్ని రికార్డుగా కాకుండా సామర్థ్యాన్ని పెంచుకునే ప్రక్రియగానే భావిస్తామని తెలిపింది. ప్రతి ప్రయోగంతో సామర్థ్యాన్ని పెంచుకొని తద్వారా అధిక ప్రయోజనం పొందడంపైనే దృష్టి సారిస్తామని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చెప్పారు. ప్రతి నెలా ఒక ప్రయోగాన్ని నిర్వహించడంపై దృష్టి చెప్పామని ఆయన బెంగళూరులో వెల్లడించారు. చంద్రయాన్, మంగళయాన్ 2వ దశ ప్రయోగాలతో పాటు బుధ, గురు గ్రహాల మీద కూడా ఉపగ్రహాలను పంపే అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు. చంద్రయాన్ 2 ప్రయోగానికి సంబంధించి ప్రస్తుతం ప్రమాదాన్ని తప్పించుకునే అంశంపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.